రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు భారత సైన్యం మూథోడ్ జవాబిస్తుంది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. జమ్మూ లక్ష్యంగా దాయాది దేశం దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో జమ్మూతో పాటు కశ్మీర్, అఖ్నూర్, సాంబా సెక్టార్లో సైరన్లు మోగాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ను పాటిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని నగరాల్లోనూ బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. అమృత్సర్, జైసల్మేర్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భారత్ పై దాడులకు పాకిస్తాన్ దిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భారత్ పాకిస్తాన్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు మరింత తీవ్రతరం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తున్నారు. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రీప్ ను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నటువంటి ఎక్కడైతే ఈ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ను ముందుగానే మన వాళ్ళు గుర్తించినటువంటి నేపథ్యంలో సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతున్నారు. అనేక చోట్ల భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిస్వార్, అఖ్నూర్ సహా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాను అయితే నిలిపివేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖ్నూర్ సెక్టార్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా అనేక చోట్ల కరెంటు నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖ్నూరు, కిస్తావార్ లో విద్యుత్ సరఫరా పూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పాక్ ఇవాళ సాయంత్రం నుంచే భారత్ వైపుకు డ్రోన్లు ఆత్మాహుతి డ్రోన్లు పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పాక్ దాడులను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్లను వారు చేస్తున్నటువంటి దాడులను అక్కడే నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేశారు భారత సైనికాధికారులు. మొత్తంగా ఇప్పటి వరకు 8 డ్రోన్లను పూర్తిగా నిర్వీర్యం చేసినట్టుగా సమాచారం అందుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడవస్తున్నటువంటిది ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు, నీటి ప్రాజెక్టులను పూర్తిగా అప్రమత్తం చేశారు. ఆ జిల్లాలో కరెంటు బంద్ చేసి పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. గురుదాస్పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంటు సరఫరాను నిలిపివేయాలనేటువంటిది ఆదేశాలు అందాయి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైళ్లు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందనేటువంటిది చెప్పుకొచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయి. ప్రభుత్వం ప్రకటన ద్వారా ఇవన్నీ వెలువరించినటువంటి నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వాటిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఇప్పటి వరకు 9 పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. జమ్మూలో మొత్తం 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనేటువంటి హెచ్చరిక నేపథ్యంలో ఈ బ్లాక్అవుట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసినటువంటి నేపథ్యంలో
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ లో భారతదేశంలోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా ముందుగానే ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తాత్కాలికంగా 27 విమానాశ్రయాలు మూసివేశారు. దాంట్లో ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా, అమృత్సర్, చండీగఢ్ సహా 27 ఎయిర్పోర్ట్లు మొత్తం పూర్తిగా రాకపోకలను బంద్ చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో 430 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ ను మరో చావుదెబ్బ కూడా భారత్ కొట్టిందని చెప్పుకోవాలి. భారత్ కొట్టినటువంటి చావుదెబ్బలు సైన్యం F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి కశ్మీర్ నుంచి ప్రయోగిస్తున్నటువంటి యుద్ధ విమానం F-16 ఉందో దాన్ని జమ్మూలోనే గాల్లోనే పేల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇప్పటి వరకు 3 యుద్ధ విమానాలను కూల్చివేసినటువంటి భారత సైన్యం 9 డ్రోన్లను గాల్లోనే పేల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎన్ని దొంగ నాటకాలు ఆడినా వాటన్నింటినీ కూడా మట్టిలో కలిపేయడానికి భారత సైన్యం పూర్తిగా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో సాయంత్రం 5 గంటల సమయంలో ఇవాళ 5 గంటల తర్వాత సైరన్లు మోగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం డ్రోన్లతో దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 8 మిసైల్స్ ని నేలమట్టం చేశారు. ఒక మిసైల్ ని గాలిలోనే పేల్చివేశారు. మొత్తం దీనికి సంబంధించి S-400 సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తా ఉంది. పఠాన్ కోట్ గురుద్వార్ కంప్లీట్ గా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ ఏరియాగా గుర్తించారు. మొత్తం జమ్మూ ఎయిర్ స్ట్రిప్స్ పై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి వేళ భారీగా భద్రతా బలగాలు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత సైన్యం పాకిస్తాన్ ఎన్ని క్రీస్తులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా విజయవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ చేసి మొత్తం ప్రజలను ఇళ్లలోకి సేఫ్ గా పంపించి ఆనంద్ మోదీ తర్వాత మరింతలోపు ఎక్కడి ప్రజలను అక్కడ ఇళ్లలోకి పంపించేసి యుద్ధం వైపు గా వస్తున్నటువంటి పాకిస్తాన్ ఎక్కడికెక్కడ నేలమట్టం చేస్తూ మరోసారి వీరోచిత పోరాటాన్ని భారత ఆర్మీ అధికారులు అయితే కొనసాగిస్తున్నారు. ఈ దెబ్బకు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక తోకముడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 9 డ్రోన్లను ఒకేసారి భారత సైన్యం కూల్చివేసిందంటే భారత అధికారుల ఆర్మీ అధికారుల కెపాసిటీ ఎంత ముందస్తుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం భారత సైన్యంతో పోల్చుకుంటే భారత్ కున్నటువంటి యుద్ధ విమానాలతో పోల్చుకుంటే భారత్ కున్నటువంటి సంఖ్యతో పోల్చుకుంటే కేవలం 25% మాత్రమే పరిమితమైనటువంటి పాకిస్తాన్ అనేక నీతి మాలిన పనులు చేస్తూ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు వేళ ప్రస్తుతానికి భారత సైన్యం అయితే సీరియస్ గా విజయవంతంగా వీటిగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనగర్లో ప్రస్తుతానికి ఇంకా రాకెట్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా డ్రోన్ల ద్వారా వస్తున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ కొంత యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఆర్మీ బలగాలు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యూష భాస్కర్ చెప్పండి, అయితే మొదటగా పాకిస్తాన్ తమ డ్రోన్లతో జమ్మూను టార్గెట్ చేసింది, అంటే ఎక్కడెక్కడ దాడి చేసింది, ఈ దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా తెలుపండి. ముందుగా జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి కొనసాగింది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. శబ్దం రాగానే ఒక్కసారిగా 7 చోట్ల శబ్దం రాగానే అలర్ట్ అయినటువంటి పోలీసులు, అలర్ట్ అయినటువంటి అధికారులు సైరన్ను మోగించారు. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కానీ అదృష్టవశాత్తు అవి ఎక్కడ పడ్డా అక్కడైతే ఇప్పటి వరకు అధికారికంగా ఎట్లాంటి నష్టం జరగలేదన్నటువంటిది సమాచారం వస్తోంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నటువంటి నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయింది. తెల్లవారు 5 గంటల వరకు ఎక్కడ ఇళ్లలో ఉన్నటువంటి అక్కడ ఇళ్లలో ఉంది. లైట్లన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలన్నటువంటిది ముందుగానే మాక్ డ్రిల్ సందర్భంగా అనేక సార్లు చెప్పారు. ప్రస్తుతానికి భారత్ లోని 27 విమానాశ్రయాలు కేంద్ర నిఘా విభాగం ఇచ్చినటువంటి సమాచారంతో మూసివేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భారత సైన్యం, భారత అధికారులు పూర్తి స్థాయిలో తమ ప్రజల ప్రాణాలను కాపాడుకునేటువంటి ముఖ్య ఉద్దేశంతో భూభాగంలోకి చొచ్చుకొస్తున్నటువంటి పాకిస్తాన్ మిసైల్స్ ను ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో S-400 మిసైల్ మొత్తం గాల్లోనే పేల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ అయింది కాబట్టి ఇక సైన్యం వీరోచితంగా పోరాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లోని అన్ని నగరాలను ఇప్పటికే బ్లాక్అవుట్ చేసినటువంటి నేపథ్యంలో అమృత్సర్, జైసల్మర్ తో పాటు అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరాను కూడా
ఆపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు దిగుతున్నటువంటి వేళ డ్రోన్లను అయితే ఎక్కడికెక్కడ కట్టడి చేస్తూ కూల్చివేస్తూ పూర్తిగా వాటిని కంట్రోల్ చేయడానికి వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ఇటువైపు నుంచి భారత్ వైపు నుంచి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు. పూర్తిగా వీరోచితంగా పోరాడుతూ వాటిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.